హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దువైషా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. లేట్గా విష్ చేస్తున్నానేమో, ఆల్రెడీ పార్టీకి అందరూ పండుగ చేసుకొని ఉంటారు. సో ఈరోజు అయితే మేము అండ్ అలానే దుబాయ్లో కోనసీమ అమ్మాయి యూట్యూబర్ ఉన్నారు కదా, మేమిద్దరం ఫ్యామిలీస్ కలిపి అబుదాబి టెంపుల్కి వెళ్తున్నాము. సో అందుకే ఇలా రెడీ అయ్యా అనమాట. అందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. నాని గారికి ఆఫీస్ ఉంది. సో, అందుకే మధ్యాహ్నం నుంచి బయలుదేరాము. ఆయన అలా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. నన్నైతే రాజేశ్వరి గారు వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోయారు. ఇప్పుడే అన్నయ్య, రాజేశ్వరి గారు వచ్చారు. నేను కూడా కార్ ఎక్కేసాను. దారి మధ్యలో నాని గారు కూడా వచ్చేసారు. మేమందరం కలిసైతే అబుదాబికి స్టార్ట్ అయిపోయాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఎలానో వీడియో మీకు నచ్చుతుంది. ఇంతకు విషయాలేంటి? సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకున్నారనే అనుకుంటున్నాను. మంచి మంచి పిండి వంటలన్నీ వండుకొని ఉండుంటారు కదా! నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని కూడా పిలిచేయండి. వచ్చి తినేస్తాము. మేమైతే టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. దూరం నుంచే కనిపించేస్తుంది టెంపుల్. ఇదైతే పార్కింగ్ ఏరియా. నాన్నగారు యూనిఫార్మ్‌తో వస్తారు కదా! ఆయన కోసం షర్ట్ తీసుకొనొచ్చాను. పార్కింగ్‌లోనే చేంజ్ చేసేసుకున్నారాయన. సో, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్‌గా ఏంటంటే టెంపుల్‌కి రావాలి అంటే ముందు రోజే మనం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ అలానే చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మనకి లోపల వెళ్ళినప్పుడు చాలా చెకింగ్స్ కూడా అవుతున్నాయి. పవర్ బ్యాంక్స్, చార్జర్స్, వాటర్ బాటిల్, ఫుడ్ ఐటెమ్స్, బ్యాటరీస్ లాంటివి ఎటువంటివి కూడా ఉండదు. సేమ్ నాకైతే ఎయిర్‌పోర్ట్ ఫీల్ వచ్చింది. చాలా రూల్స్ ఉండడం వల్ల. అండ్ అలానే ఇక్కడ డ్రెస్సింగ్ కూడా మ్యాండేటరీ మాట. మంచిగా ట్రెడిషనల్‌గానే రెడీ అవ్వాలి. ఎక్కడ స్కిన్ కనిపించినట్టు అలా ఉండకూడదు. ఎవరైనా ఫారినర్స్ వస్తే వాళ్ళకైతే సెపరేట్‌గా డ్రెస్ ఇస్తున్నారు. మా చెకింగ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడే లోపలికొచ్చేసాను నేను. లోపలికి రాగానే ఇక్కడ ఒక స్క్రీన్ ఉండి, స్క్రీన్ మీద మొత్తం అబుదాబి టెంపుల్, వాటి కోసం దగ్గరలో ఉన్నవన్నీ ఎలా ఉన్నాయి అన్నది ప్లే చేస్తున్నారు. మనకి ఇక్కడి నుంచి కూడా వ్యూ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచే కపుల్ వీడియోస్ కూడా తీసేసుకోవాలి కదా! అందుకే స్టార్టింగే కొన్ని వీడియోస్ కూడా నేను, నాని గారు కలిపి ఫోటోస్, వీడియోస్ ఇక్కడ కొన్ని తీసుకున్నాము. రండి. ఇంకా వీడియోస్ తీసుకున్న తర్వాత ఇలా ముందుకొస్తే ఈ పక్క నుంచి కూడా టెంపుల్ వ్యూ బాగా కనపడింది. సరే ఒక వీడియో తీసేసుకుందామని తీసుకుంటున్నాము. ఈ పక్కనే అతను ఉన్నారు కదా! ఆయన సెక్యూరిటీ. ఇలా అడుగడుక్కి సెక్యూరిటీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంది టెంపుల్ అంతా కూడా. అంటే ఒక డివోషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి అంటే మరి ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి కదా! మేమిలా వెళ్తుంటే దారిలో చాలా గంటల సౌండ్ వినిపిస్తుంది. గంటలు ఇక్కడెక్కడా లేవు కదా! ఎలా సౌండొస్తుంది అని అనుకుంటే ఈ పక్కన స్పీకర్స్ కనిపిచ్చాయి. ఎక్కడికక్కడ స్పీకర్స్ పెట్టేసి గంటల సౌండ్‌లాగా ప్లే చేస్తున్నారన్నమాట. సో, ఇలా ముందుకు వెళ్తే మనకి నేమ్ ప్లేట్ కూడా వచ్చేసింది. బాబ్స్ హిందూ మందిర్ అని. బాబ్స్ అంటే నార్త్ ఇండియన్‌లో ఒక కమ్యూనిటీ మాట. వాళ్ళు ఈ టెంపుల్‌ని నిర్మించారు. సో, అందుకే బాబ్స్ అని చెప్పి పేరైతే పెట్టారు. టెంపుల్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే ఒక ఫెయిరీ టేల్ అని చెప్పి ఒక స్టాల్ ఉంది. ఏంటా అని వెళ్లి అడిగితే లోపల దీన్ని ఎలా నిర్మించారు, ఏంటి అని చెప్పైతే మనకి క్లియర్‌గా వేస్తారంట. దానికి కూడా అమౌంట్ చార్జ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ అనిపించింది. సో, ఇంక అందుకే లోపలికైతే వెళ్ళలేదు. ఇంక అక్కడి నుంచి టెంపుల్ లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నేను నెమ్మదిగా హీరోయిన్‌లా నడుచుకుంటూ టెంపుల్‌లోకైతే వెళ్ళిపోతున్నాను. శారీ వేసుకొనొచ్చాను ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ డ్రెస్సే వేసుకున్నాను గానీ, మళ్ళీ డ్రెస్ అలో చేయకపోతే ప్రాబ్లమ్ కదా! బెస్ట్ శారీ వేసుకుంటే అని చెప్పి అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో చేంజ్ చేసుకొనొచ్చేసాను. శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలా మనం ముందుకొస్తుంటే ఇక్కడ మనకి ఎక్కడికక్కడ డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు బోర్డ్ కూడా కనిపిస్తుంది కదా! ఫుడ్ కోర్ట్, షూ హౌస్ అలా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సో, దీనికి ఎదురుగానే మనకొక మాన్యుమెంట్ అయితే కనపడింది. దీన్నైతే డివైన్ ఐ మాన్యుమెంట్ అంటారు. దీన్ని ఎందుకు పెట్టారు అంటే స్పిరిచ్యువల్ అవేర్‌నెస్, విజ్డమ్ అండ్ అలానే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్‌కి సింబలైజ్‌గా పెట్టారు. అండ్ అలానే మనకి ఇండియాలో సరస్వతి, గంగా, యమున నదులు ఎలా అయితే ప్యూరిటీ, హార్మనీ అండ్ హెరిటేజ్‌ని రిప్రజెంట్ చేస్తాయో అదే విధంగా యూఏఈలో కూడా పీస్, టాలరెన్స్, యూనిటీకి సింబలైజ్‌గా ఈ డివైన్ ఐ అన్నది పెడతారు. నాకు తెలిసినంత వరకు నేనిది చెప్పాను. ఒకవేళ ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ. ఎవరికైనా క్లియర్‌గా దీని కోసం తెలిసినట్టయితే కింద కామెంట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడంతా కూడా పాలరాతితో చాలా బావుంది. నాకు ఒకేసారి చూడగానే కొంచెం తాజ్‌మహల్‌లా అనిపించింది. తాజ్‌మహల్‌కి పక్కన ఇలానే వాటర్ ఉండి మొత్తం పాలరాతితో ఉంటుంది కదా! అంత అందంగా ఉంది. దూరం నుంచి చూడడానికే ఇంత అందంగా ఉందంటే ఇంక దగ్గరికి వెళ్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో కదా! సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా తీసేసుకున్నాము నాని గారు, నేను.
మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రైపాడ్ స్టాండ్, కెమెరా కనిపిస్తుంది కదా! మనకి టెంపుల్‌లోకి కెమెరాస్ కూడా అలో చెయ్యరు. మొబైల్ వరకే అలో చేస్తారు. ఫోటోస్ మంచిగా రావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి మనీ చార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ తీపిచ్చుకుంటున్నారు. అది మనకి ఫ్రేమ్‌లా చేసిస్తున్నారు. అదే మొబైల్‌లో కావాలి అంటే ఎక్స్‌ట్రా అమౌంట్ అడుగుతున్నారన్నమాట. అది మాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అంత ఎక్కువ ఎందుకు అని చెప్పేసి ఎలానో మన మొబైల్స్ మంచివే కదా అని మేమైతే మొబైల్‌లోనే తీసుకున్నాము. నాకిక్కడ ఈ వాటర్‌వైతే భలే అనిపించాయి. సో, ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ కూడా చాలా బావుంది. పైనంతా మేఘాలున్నాయి కదా! మనకిక్కడ షూ హౌస్ ఉందన్నమాట. మన చెప్పులు, షూస్ పెట్టుకోవడానికి ఇది. తీసుకోవడానికి నా హైట్ తెలిసిపోద్ది ఇప్పుడు. నా హైట్ తెలిసిపోద్ది. సాక్స్ అక్కర్లేదు అని తీసి ఎందుకైనా మంచిది వాటర్ ఏమైనా ఉంటే మనకి. నేను ఇప్పుతే వెళ్ళేట్టు చేతులు అవి కలపాలి. ఒరిజినల్ ఒరిజినల్ తెలుగులో ఇటు తర్వాత అలా చెత్తబుట్లో పడేసి అలా వెళ్ళిపోవాలన్నమాట. బయటకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఫోటోస్ మంచిగా వస్తున్నాయని నాన్నగారైతే ఫోటోస్ తీశారన్నమాట. రాజేశ్వరి గారు వాళ్ళకి తీశారు. వాళ్ళు మాకు, మేము వాళ్ళకి తీసుకున్నాము. కపుల్ వెళ్తే ఇదే బెనిఫిట్. వాళ్ళకి మనం, మనకు వాళ్ళు అన్నట్టుగా ఫోటోస్ తీసుకోవడానికి బావుంటుంది. ఇప్పుడైతే నేను చకచకా మెట్లెక్కేసి పైకి వెళ్తాను. వీడియో తీయండి అని నాన్నగారికి అడిగాను. సారీ నాకు అంతగా హ్యాండిల్ చేయడం రాదు. సో, అందుకే నెమ్మదిగా అలా ఎక్కుతూ వెళ్ళాను. పైకెళ్ళిన తర్వాత కామెడీ ఏంటంటే పడిపోయానన్నమాట. సో, అదే నవ్వుతున్నాను అందుకే. ఇంకా వెళ్తా పైకి కిందకి రా. వద్దంటున్నావా? సర్లే నేను ఎక్కుతూ తీసుకుంటున్నా పైకి. ఇందాక ఎలాగో పడిపోయాను కదా! ఇప్పుడు జాగ్రత్తగా మెట్లయితే చూసుకుంటే ఎక్కిపోతున్నాను. సో, ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మనకి వీడియో షూట్ చేయడానికి ఇక్కడి వరకే ఉందన్నమాట. లోపల టెంపుల్‌లోకైతే వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీయడానికి అలో లేదు. ఫోన్ ఆఫ్ చేసేయాలి. సో, ఇక్కడి నుంచే అందరూ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. మనకిక్కడ గ్లాసెసే ఉన్నాయి కాబట్టి బయటనైతే మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. లోపల టెంపుల్ ఎలా ఉంటుంది అని. మేము వీడియోలో కూడా కొంచెం ట్రై చేసాము. ఏమైనా వస్తది అని చెప్పి. వాళ్ళు పెట్టిన రూల్స్ మనం కూడా పాటించాలి కదా! డివోషనల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వాలి అంటే ఆఫ్‌కోర్స్ ఫోన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేయాలి. సో, అందుకే మేము ఇంకా తీయలేదు. అక్కడ ఉన్నంత వరకే తీసాము. వ్యూ అయితే ఇక్కడి నుంచి చాలా బాగా కనపడుతుంది. మొత్తం మేఘాలున్నాయి కదా! మంచి వ్యూ అయితే కనిపించింది మాకు. ఇక్కడ చాలా మంది ఫోటోస్ అయితే చక్కగా తీసేసుకుంటున్నారు. మనకి లోపల గుడిలోకి వెళ్ళడానికంటే ముందే బయటే కుంకుమ అయితే పెట్టారు. సో, మేమిక్కడే బొట్టు పెట్టుకుంటున్నాము నేను, నానిగారు. అండ్ లోపలికైతే మేము వెళ్ళిపోయాము. కాకపోతే వీడియో తీయకూడదు కదా! అందుకే తీయలేదు. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటకొచ్చాము. ఇక్కడ ఏనుగులైతే ఎంత క్లియర్‌గా కనపడుతుందో. ఆర్కిటెక్చర్ అదిరిపోయింది. ఎవరు చేశారో గానీ చాలా బాగా చేశారు. టెంపుల్‌కి ఎవరైనా వచ్చినప్పుడు వీల్ చైర్‌లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా అక్కడ ఒక ఆవిడ వెళ్తున్నారు కదా! వాళ్ళ కోసమని స్పెషల్‌గా పెట్టారన్నమాట. వీల్ చైర్‌లోనే పైకి తీసుకొని వెళ్ళడానికి. ఇప్పుడైతే మేము గుడి చుట్టూరు ఆర్కిటెక్చర్ చూడ్డానికి వెళ్తున్నాము. అసలు నిజంగా మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. ఆర్కిటెక్చర్స్ మాత్రం చాలా కష్టపడ్డారు అనిపించింది. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క దేవుడి విగ్రహాన్ని చెక్కారన్నమాట. చాలా డీటెయిల్‌గా ఉంది. మనకి వీడియోలో అంతగా తెలుస్తుందో లేదో తెలీదు గానీ,
బయట మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా టెంపుల్ లోపల విషయానికొస్తే లోపడైతే చాలా బావుంది. ఆ లోపడంతా కూడా మన ఇండియా నుంచి హ్యాండ్‌మేడ్ స్టోన్‌తోనే చేశారన్నమాట పాలరాతితోని. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటి అంటే అక్కడ ఓన్లీ సీతారాములు, రాధాకృష్ణులు, అయ్యప్ప స్వామి, శివపార్వతులు కొంతమంది దేవుళ్ళు మాత్రమే ఉన్నారు. చాలా వరకు నార్త్ దేవుళ్ళే ఉన్నారన్నమాట. ఈ ఫారినర్ చూసారా పంచె కట్టుకున్నారు. మనం ఎవరైనా షార్ట్స్ ఏసుకొనెళ్తే ఈ విధంగా మనకి పంచెల్లాంటివి ఇస్తారన్నమాట. పంచెలో భలే క్యూట్ ఉన్నారు కదా అతను. ఈ టెంపుల్ మండే క్లోజ్ ఉంటుంది. మిగతా అన్ని రోజులు కూడా మార్నింగ్ 9 నుంచి నైట్ 8 వరకు ఉంటుంది. బట్ ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా డ్రెస్సింగ్ చూసుకోండి కంపల్సరీ. స్కిన్ అది కనపడకుండా నీట్‌గా ఉండాలి. ప్రాపర్ డ్రెస్సింగ్ అన్నది ఉండాలి. అండ్ అలానే ఎటువంటి చార్జర్స్ గానీ, బ్యాటరీస్ కానీ, ఫుడ్ ఐటెమ్స్ కానీ, కెమెరాస్ కానీ అలో చేయరు. మాక్సిమం పీస్‌ఫుల్‌గా ఉండడానికి డివోషనల్ ఎన్విరాన్మెంట్ అన్నది క్రియేట్ చేశారు ఇక్కడ. చిన్నవి చూడండి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి. ఈ టెంపుల్ రీసెంట్‌గానే ఓపెన్ చేశారు. 2024 ఫిబ్రవరిలోనే ఓపెన్ చేశారు. ఆ టైంలో అయితే మోడీ గారు కూడా ఇక్కడికొచ్చారు. నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావడము. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇందాక చెప్పాను కదా! వీల్ చైర్ వారికి స్పెషల్‌గా ఉంటుంది అని చెప్పి. అప్పుడు క్లియర్‌గా వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే క్లియర్‌గా వీడియో తీశాను. వాళ్ళ కోసం కూడా స్పెషల్‌గా ఇలాంటివి పెట్టడం అన్నది చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ అయితే నాకు నిజంగా విదేశాల్లో మన కల్చర్‌ని ఇంత బాగా రిప్రజెంట్ చేయడం అన్నది ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే మంచి మంచి టెంపుల్స్ చాలా రావాలి. మన కల్చర్ కూడా విదేశాల్లోని రిప్రజెంట్ చేయాలి అనైతే నేను బాగా కోరుకుంటున్నాను. టెంపుల్ ఇలా బయట నుంచి చూడడానికి ఎలా ఉన్నది అంటే కొంచెం కేదార్‌నాథ్‌లా అనిపించింది. కొంచెం అయోధ్యలా అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఫోటోస్ పోస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు. "ఏంటి ఢిల్లీ వచ్చావా? ఢిల్లీ వచ్చావా?" అని. భలే ఉంది కదా! మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. మనకి పైన టెంపుల్‌లోని అభిషేకాలు, పూజలు లాంటివి ఏమీ ఉండవు. కింద సెపరేట్‌గా అభిషేకాల కోసం పెట్టారు. వెళ్లి చూసాం ఏంటా అని. బట్ అక్కడ కూడా నార్త్ సైడ్ స్వామీజీల టైప్‌లో ఉన్నాయి. మనకంత తెలీదు కదా! ఇంకా చూసుకొనైతే వచ్చేసాము. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇందాక చెప్పాను కదా! ఇక్కడ ఫోటోస్ తీస్తారు అని. ఆ ఫోటోస్ మనం ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ పే చేస్తే ఇస్తారన్నమాట. ఇక్కడైతే స్మృతి అని ఒక గిఫ్ట్ షాప్ కనపడింది. లోపలికి వెళ్దాం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం అని అయితే లోపలికొచ్చాము. చాలా వరకు గిఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ అలానే పూజా ఐటెమ్స్ కూడా ఉన్నాయి. దేవుడు మందిరాలు కూడా కనిపించాయి. రేట్లు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయిలెండి. ఈ పక్కనే మనకొక పూజా మందిరం ఉంటే ఎంత అని చూడ్డానికైతే వెళ్ళాను. ఇక్కడ ఈ విగ్రహాలే మనకి 10,000 వరకు ఉన్నాయి. ఇంకా ఈ పూజా మందిరం అయితే 3,00,000 ఉన్నది. ఇక్కడ 3,00,000 నుంచి 5,00,000, 6,00,000 ఇంకా ఒక్కొక్క మందిరం రేటు పెరుగుతూనే ఉన్నాయి. నాకైతే మందిరం రేట్లు ఎంత అని క్లియర్‌గా తెలీదు. మీ ఎవరికైనా మందిరం రేట్లు ఇండియాలో ఎంతుంటాయో తెలిస్తే కామెంట్ చేసేయండి. సో, మందిరాలైతే చాలా బావున్నాయి. అంత రేట్ పెట్టి కొన్నప్పుడు వర్త్ ఉంటుంది కదా! కొంతమంది ఇలా టెంపుల్స్‌కి చూడ్డానికొచ్చినప్పుడు గుర్తుగా తీసుకొని వెళ్ళటానికి అన్నట్టుగా ఇక్కడ బాబ్స్ హిందూ మందిర్ కూడా చిన్న చిన్నవి స్టాచ్యూస్‌లా పెట్టారు. ఇవి కూడా 2,000, 3,000 అలా సైజ్ బట్టి చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. బట్ మనమైతే కొనుక్కోలేదు. కొంతమంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు కదా! గుర్తుగా ఇంట్లో పెట్టుకోవడానికి. చెప్పాను కదా! లోపలికి వాటర్ బాటిల్ కూడా అలో చేయరు అని. మేమైతే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే లోపలికి వెళ్లి ఏమైనా తిందాము అని అయితే లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా మొత్తం వుడ్‌తోని చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. మేము లోపలికి వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న షాప్‌లో అబ్బాయి నవ్వుతున్నాడు. వీళ్ళేంటి ఇలా వీడియో తీసుకుంటున్నారు అన్నట్టుగా. ఏం చేస్తాం యూట్యూబర్స్‌గా. ఇందాకే తాగాను అయి. సెల్ఫ్ సర్వీస్ కూర్చోడానికి అయితే బాగుందండి ఫ్రెండ్స్.
ఈ ఫుడ్ కోర్ట్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా కట్టారు. అందుకే మాక్సిమం మనకంతా కూడా వుడ్‌తోనే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ వాడే స్పూన్లు, ప్లేట్లు కూడా చెక్కతో వచ్చిన మెటీరియల్‌తోనే చేశారు. అంటే ఎన్విరాన్మెంట్‌కి ఎటువంటి హార్మ్ కలగకుండా అన్నట్టుగా చేశారు. మంచి ఐడియా కదా! అండ్ అలానే ఇక్కడ మనకి ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు నార్త్ స్టైల్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఏం తీసుకుందామా అని అయితే చెక్ చేస్తున్నాము. ఈలోపు రాజేశ్వరి గారు వాళ్ళైతే లెమన్ రైస్ తీసుకున్నారు. గుడికొచ్చి పులిహోర తిన్నట్టు ఉంటుందిగా అని. ఈ పక్కనే పానీపూరి, బేల్పూరి అవి కనిపించాయి. అయ్యో నువ్వు వచ్చేసరికి వెళ్ళిపోయారంటే ఇతను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే మన కోసమే చేసేస్తున్నారు పాపడ్ చాట్ అనుకున్నాను. అది బేల్పూరి వేరే వాళ్ళ కోసం అంట. లాస్ట్‌లో తెలిసింది. నువ్వు 20% అని చూపించింది. ఇప్పుడైతే ఈయన మన కోసం పాపడ్ చాట్ చేసేస్తున్నారు. అక్కడే ఉన్న పాపడ్స్ తీసుకొని ఏం దొరికితే అవన్నీ ఏసేస్తున్నారు. సాస్‌లు ఇవన్నీ దగ్గరుండి చక్కగా చూశాను. నెక్స్ట్ టైమ్ ఇంట్లో ట్రై చేసేద్దామని. అంత పెద్దవి నేను చేయలేను అనుకోండి. మళ్ళీ తిరిగి మళ్ళీ డాన్స్ ఒకటే నిలుగా తీసి ఆల్రెడీ ఫ్రెండ్స్. లెమన్ రైస్ ఇది టమాటో రైస్లో ఉండే లెమన్ రైస్ టేస్ట్ ఆవిడ ఎలా చూస్తుంది యూట్యూబ్ కదా. వెనకాల ఆవిడ నేను ఇందులో చూస్తున్నా స్క్రీన్. సాంబార్ నిజంగా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఓకే తిందాను. అది పాపడ చాట్ అదే ఇది చెక్కలు ఉంటాయి కదా. చెక్క పెరిగేస్తే నచ్చిందా? తిన్నాను గాయస్. ఇదేనండి అబుదాబి హిందూ టెంపుల్. అయితే మీకు ఎలా అనిపించింది, నచ్చిందని అని అనుకుంటున్నాను. ఇంతసేపు వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. మేము వెళ్ళే దారిలో సెల్ఫీ స్పాట్ అని ఒకటి కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అయితే చూస్తున్నాము. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది. ఫోటో అయితే బాగా తీసుకుంటే మంచిగా వస్తాయి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం మేము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఎండ్ చేసేస్తున్నాను. ఓపిక్గా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అందరూ ఇయర్ హ్యాపీగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను. మీరు అనుకున్న పనులన్నీ మంచిగా జరిగి ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ మన వీడియోస్ చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.